అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నాటే వరిలో కలుపు యాజమాన్యం, చేమదుంప సాగులో మెలకువలు, కొబ్బరికి నష్టం చేస్తున్న కొమ్ము పురుగు సమగ్ర నివారణ, వరి నాట్ల పనులు చాలా చోట్ల ఆరంభమయ్యాయి. మరికొన్ని చోట్ల ముమ్మరంగా సాగుతున్నాయి. నాటు పనులు, పైపాటు, ఎరువుల తర్వాత రైతులు ప్రధానంగా దృష్టి పెట్టే అంశం కలుపు నివారణ. కలుపు నివారణకు ఇవాళ ఎన్నో రకాల కలుపు మందులు అందుబాటులోకి వచ్చాయి. నాటిన వెంటనే వాడేవి, కలుపు మొలిచాక వాడేవి, గడ్డి జాతికి, వెడల్పాకుకు, తుంగకు అటు వేరువేరుగాను ఇటు కలిపి వాడుకునేందుకు కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ కలుపు మందును ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఏ కలుపు జాతికి వాడుతున్నాం అన్న విషయాలను పూర్తిగా అవగాహన చేసుకున్నాకే వాడాలి. అలానే పూర్తిగా మందులపైనే ఆధారపడకుండా సమగ్ర పద్ధతుల్లో భాగంగా వాడుకోవటం అన్ని రకాలుగా శ్రేయస్కరం. నేరుగా విత్తే వరిలో కలుపు యాజమాన్యం గురించి నిన్నటి అన్నదాతలో తెలుసుకున్నాం కదా. ఇవాల్టి కార్యక్రమంలో నారుమడిలో ఇంకా నాటే వరిలో కలుపు నివారణ గురించి హైదరాబాద్లోని విశ్రాంత కలుపు నిపుణులు డాక్టర్ అట్లూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు నుంచి తెలుసుకుందాం. మాగాణి వరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం నారు పెంచుకుని ప్రధాన పొలంలో నాటుకుంటాం. ఇక్కడ కూడా ఈ కలుపు ఉధృతి అనేది చూసుకుంటే రెండుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే వరి నారుమళ్ళల్లోనూ కలుపు వస్తుంది. వరి నారుమళ్ళలో కనుక మనం సకాలంలో కనుక కలుపు నిర్మూలన చేసుకోకపోతే 100% కలుపు ప్రధాన పొలంలో వచ్చేది ఈ నారుమడి నుంచే వస్తుందని చెప్పి పరిశోధనలో తేలింది. వరి నారుమడులు సాధారణంగా ఏంటంటే రైతు సోదరులు రెండుగా పోస్తూ ఉంటారు. ఒకటి ఏంటంటే మెట్ట నారుమడి, రెండవది దంప నారుమడి. ఒకటి మెట్ట నారుమడి పోసినప్పుడు ఏంటంటే వరి విత్తిన వెంటనే లేక 48 గంటల లోపు ఇక పెండిమితిలిన్ అనే మందు వాడుకోవచ్చు. అది ఎకరానికి 1 లీటర్ రకం నారుమడికి. అట్లాగే ప్రిట్లాక్లోర్ అనే మందు వాడుకోవచ్చు, పైరోసల్ఫరాన్ అనే మందు. ఇదన్నీ కూడా మనం విత్తిన వెంటనే 48 గంటల్లో వాడుకోవచ్చు. అట్లాగే దమ్ము చేసిన దంప నారుమడి అయితే 3 నుంచి 5వ రోజున ఈ పైరోసల్ఫరాన్ అనే మందు మాత్రమే ఎకరానికి 80 గ్రాములు వాడుకొని దాన్ని ముందుగా 1/2 లీటర్ నీళ్ళల్లో కలుపుకొని తర్వాత మనం చేసుకుంటే సరిపోతుంది. ఇసుకలో కలిపి వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వచ్చేది ఏంటంటే 185% వరకు కూడా మనకు ఈ నారుమళ్ళల్లో వచ్చేది ఊదయ. ఇది ప్రాథమిక దశలో వరికి ఊదకి డిఫరెన్స్ కనుక్కోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం మనుషులతో తీయటం కానీ కూలీలతో తీయటం కానీ కుదరదు. రెండవది ఏంటంటే ఇంకోటి తుంగ అనేది కొన్ని ప్రాంతాల్లో వస్తుంది. ఇంకొకటి సరైన సమయంలో కలుపు నిర్మూలన కనుక చేయకపోతే ప్రత్యేకించి చెంచలాకు ఇవన్నీ ఉన్నప్పుడు ఈ తెగుళ్ళకి వీటన్నిటికీ కూడా ఆశ్రయిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఈ తుంగ ఉన్నప్పుడు సాధారణంగా నారు పీకినప్పుడు మళ్ళీ ఆ నారుతో పాటుగానే మళ్ళీ ప్రధాన పొలంలో కూడా వెళ్తానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 15వ రోజున ఎక్కువగా ఉంటే కనుక ఊద ఎక్కువగానే ఉంటే కేవలం సైహాలఫాబ్యూటైల్ అనే మందు, అది క్లించర్ అనే పేరుతో దొరుకుతుంది. 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకుని పిచికారీ చేసుకుంటే వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వరిలో వచ్చేటువంటి ఊద పోతుంది. అలా కాకుండా ఊదతో పాటుగా
మనకి వెడల్పాటాకు మొక్కలు కొద్దిగా తుంగ చిన్న మొక్కలు కనుకుంటే 15వ రోజున మనకి మంచి మందు ఏంటంటే బిస్పైర్ బ్యాక్ సోడియం అనే మందు. ఇది మార్కెట్లో నామినీ గోల్డ్, తారక్, ఏడోరం మొదలగు పేర్లతో దొరుకుతుంది. 1 లీటర్ నీటికి 0.4 ml చొప్పున కలుపుకుని కనుక పిచికారీ చేసుకుంటే నారుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నారులో వచ్చేటువంటి అన్ని కలుపు మొక్కల్ని సమర్థవంతంగా నిర్మూలించి మనకి 20వ రోజుకి కలుపు లేనటువంటి మంచి నారు వస్తుంది, నాటుకోవచ్చు. ప్రధాన పొలంలో మాగాణి మనం వరిగా నాటుకున్నప్పుడు చూస్తే సాధారణంగా మెట్ట వరిలో కానీ దమ్ము చేసి నేరుగా విత్తిన వరితో పోలిస్తే మాగాణి పొలంలో కలుపు సమస్య అనేది తక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే ఇక్కడ మనం 20 నుంచి 25 రోజులు పెంచిన నారుని నాటుతాము, పొలం అంతా దమ్ము చేసి నాటుతాము. అయినప్పటికీ కూడా కలుపుకున్నటువంటి కొన్ని సహజసిద్ధమైన లక్షణాల వలన ఇక్కడ సరైన సమయంలో మనం సమ్మర్లో మనం వేసవిలో లోతుక్కులు చేయకపోవటం, దమ్ము హడావిడిగా చేయటం, సరైన నీటి యాజమాన్యం పాటించకపోవటం, ఎరువులు ఎక్కువగా వాడటం మొదలగు కారణాల వలన ఈ నాటిన వరిలో కూడా ఈ కలుపు అనేది ఉధృతి ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇక్కడ ఊద కూడా ఎక్కువగా వస్తుంది. దోమకాల గడ్డి, ఉర్రంకి, తోణంగి ఇటువంటి గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా వస్తుంటాయి. తుంగ ఇక్కడ కూడా వస్తుంది. కానీ మనకి అల్లిగడ్డి అనేది కూడా తుంగ జాతిలో సమస్యాత్మకమైనది కూడా ఇక్కడ ఎక్కువగా వస్తుంది. రాకాసి తుంగ, నీటి తుంగ ఇవన్నీ కూడా తుంగ జాతి మొక్కలు. ఇక వెడల్పాటాకు మొక్కలు వస్తే ఇక్కడ ఎక్కువగా వచ్చేది గుంట కలవరాకు, నీరు చిచ్చుకాడ, అట్లాగే బూరుకు కాడ, తూటి కాడ, పిల్లడుగాకు ఇటువంటి రకరకాలైనటువంటి వెడల్పాటాకు మొక్కలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే వీటన్నిటిని మనం నిర్మూలించడానికి మనం ఇక్కడ కూడా 3 దశల్లో కలుపు యాజమాన్యం చేసుకోవచ్చు. ముందుగా ఏంటంటే నాటిన 3 నుంచి 5 రోజుల లోపల, అంటే కలుపు వచ్చినాక ఇబ్బంది పడతాం కన్నా రాకుండా చేసుకుంటానికి దాదాపుగా ఈ 15 నుంచి 20 రకాల అయినటువంటి కలుపు మందుల మిశ్రమాలు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. ఈ మిశ్రమాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అన్ని జాతి కలుపు మొక్కల్ని, గడ్డి జాతి, వెడల్పాటాకు, తుంగ అన్నింటినీ కూడా ఒకేసారి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అయితే తక్కువ ఖర్చుతో మనకి స్ప్రేయింగ్ ఖర్చు కూడా తగ్గడానికి ఏంటంటే మార్కెట్లో 2 కలుపు మందుల గుళికలు మిశ్రమాలు అవైలబిలిటీలో ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రిటలాక్లోర్ ప్లస్ బెన్సాల్ఫురాన్ మిథైల్, దాన్ని లోండాక్స్ పవర్ అనే పేరుతోనూ, అట్లాగే ఇంకొక పేరు 2-3 పేర్లతో కూడా దొరుకుతుంది. ఇది ఎకరానికి 4 కిలోలు. ఇంకొక రెండవ మందు ఏంటంటే పైరోసల్ఫురాన్ ప్లస్ ప్రిటలాక్లోర్ అనే మందు కూడా మనకి ఈ మందు మనకి ఈరోస్ అని, స్వచ్ అనే పేరుతో దొరుకుతుంది. ఇది కూడా 4 కిలో. ఈ 2 మందుల మిశ్రమాల్లో ఏది మనకి అవైలబిలిటీలో ఉంటే కనుక అది తీసుకుని ఎకరానికి 4 కిలోలు ముందుగా 20 కేజీలు ఇసుకలో కలుపుకొని నాటిన 3 నుంచి 5 రోజుల లోపల పొలంలో 1 నుంచి 2 అంగుళాల నీరు ఉన్నప్పుడు సమానంగా చల్లుకోవాలి. చల్లిన తర్వాత మనం పొలంలో నీరుని బయటికి పోనివ్వకుండాను, అట్లాగే బోధుల నీరు లోపలికి రానివ్వకుండా ఒక 48 గంటల వరకు ఉంటే దాదాపుగా 1 రోజుల వరకు కూడా ఎటువంటి కలుపు కూడా రాకుండా చేస్తుంది. ఇది చాలా మనకి రైతులకు తక్కువ ఖర్చుతో 500-600 రూపాయలతోనే ఎకరానికి అయిపోయేటువంటి ఇది. ఇక రెండవ దశలో ఏంటంటే ఏదైనా కారణం చేత 3 నుంచి 5 రోజుల లోపల కనుక ఈ గుళికలు వేయలేదనుకోండి, ఈ బిస్పైర్ బ్యాక్ సోడియం ప్లస్ పెనాక్సిలం అనే ఒక పేరుతో మార్కెట్లో గ్రీన్ ఎక్స్పర్ట్ అని ఒకటి దొరుకుతుంది. అదైతే ఎకరానికి 100 మిల్లీలీటర్లు స్ప్రే చేసుకోవచ్చు. అలాగే కౌన్సిల్ యాక్టివ్, అది ట్రయాఫోమేన్ ప్లస్ ఇథాక్సి సల్ఫరాన్, కౌన్సిల్ యాక్టివ్ ఎకరానికి 90 గ్రాములు. అట్లాగే సైహాలోఫాబ్యూటైల్ ప్లస్ పెనాక్సిలం, వివాయా, రెపోవెక్స్ కానీ ఇది కూడా 800 మిల్లీలీటర్లు. అట్లాగే ఈ మధ్యన కొత్తగా వచ్చింది నావలెక్ట్, ఒకటి ఏంటంటే ఫ్లోరోఫైరాక్సిఫెన్ ప్లస్ సైహాలోఫాబ్యూటైల్, ఇదైతే 500 మిల్లీలీటర్లు ఆ గ్రాముల మందు. వీటిలో మనకి ఏది అందుబాటులో ఉంటే వాటిని నీళ్లు ఉండి లేనట్టుగా ఉన్నప్పుడు మనం నీరు తీసేసి బురద పొదల మీద కనుక ఖచ్చితంగా స్ప్రే చేయాలి. ఇక్కడ ఈ మందుల్ని ఇసుకలో కలిపి వేయడం అనేది కుదరదు. ఇది రెండవ దశ. ఇకపోతే మూడవ దశలో చూసుకుంటే ఎక్కువగా తుంగజాతి మొక్కలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అట్లాగే ఈ వెడల్పాటాకు మొక్కలైనటువంటి పర్టికులర్గా పిల్లెడుగా కానివ్వండి, ఇటువంటి సమస్యాత్మకమైన కలుపు మొక్కలు ఎక్కువగా వస్తాయి. వీటికి మనకి ఈ 2,4-D అమైన్ సాల్ట్ అనేది ఎకరానికి 400 మిల్లీలీటర్లు ఇసుకలో కలుపుకొని కనుక వేసుకుంటే 20 కేజీల ఇసుకలో చాలా వరకు తక్కువ ఖర్చుతో 200-300 రూపాయలతోనే చేసుకోవచ్చు. అలా కాకుండా మెట్సల్ఫురాన్ ప్లస్ మిథైల్ ప్లస్ క్లోర్మిరాన్ ఇథైల్ ప్లస్ బిస్పైర్ బ్యాక్ సోడియం, ఈ 3 కలిపిన మందుల మిశ్రమం ఒకటి మార్కెట్లో ఎకట్స్ అనే పేరుతో దొరుకుతుంది. ఇదైతే ఎకరానికి 40 గ్రాములు. అట్లాగే ఇథాక్సి సల్ఫరాన్ సన్ రైజ్ అయితే ఎకరానికి 50 గ్రాములు. ఈ మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ 3-4 మందులు ఏదో ఒక దాన్ని తీసుకుని మనం స్ప్రే చేసుకుంటే ఈ మూడో దశలో వచ్చేటువంటి ఈ కలుపుని పర్టికులర్గా తుంగ లేక వెడల్పాటాకు మొక్కలు ఎక్కువగా వస్తుంటాయి. వీటిని సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. అయితే సాధ్యమంతవరకు రైతు సోదరులు ఎప్పుడు కూడా వేసవిలో లోతుక్కులు చేసుకోవటం, అవకాశం ఉన్నంత వరకు కూడా గ్రీన్ మెన్యూర్ క్రాప్స్, పచ్చిరొట్ట ఎరువులు వేసుకుంటే కూడా కలుపు ఉధృతి తగ్గుతుంది,
మళ్ళీ పైపెచ్చుగా భూసారం పెరగడం ఇవన్నీ కూడా జరుగుతుందని చెప్పి పరిశోధనలు తేలింది కాబట్టి అది చేసుకుంటూ అవసరమైనంత వరకు మాత్రమే కలుపు మందులు తక్కువగా వాడుకుంటే మనకి తక్కువ ఖర్చుతో మనం సమగ్ర కలుపు యాజమాన్యం చేసుకోవచ్చు. వరిలో కలుపు నివారణ గురించి తెలుసుకున్నాం కదా. మొక్కజొన్న పైరులో కలుపు నివారణ గురించి రేపటి అన్నదాతలో తెలుసుకుందాం. ఏ కూరగాయలైనా కోతకు వచ్చిన తర్వాత ఎక్కువ కాలం నిల్వ ఉండవు. దీంతో ధరలు ఎలా ఉన్నా రైతు తెగనమ్ముకోవాల్సి వస్తుంది. అయితే కంద, చామ, అల్లం వంటి దుంప పంటలు మాత్రం అలా కాదు. నేల లోపల పెరిగే దుంపలను మార్కెట్ ధరల అనుకూలతలను బట్టి 4 నుంచి 6 వారాలు ఆలస్యంగానైనా తవ్వుకోవచ్చు. దుంప పంటల్లో చామగడ్డకు చీడపీడల సమస్య తక్కువ. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ చేమదుంపను సాగు చేస్తున్నారు. చేమగడ్డను ఏడాదికి 2 సీజన్లలో సాగు చేస్తారు. వర్షాకాలపు పంటగా జూన్, జూలై మొదలు సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా సాగు చేస్తారు. మంచి యాజమాన్యంతో ఎకరాకు చేమ నుంచి 10 టన్నులకు పైగా దిగుబడి పొందే అవకాశం ఉందంటూ చేమ సాగుకు ఉపక్రమించే రైతులు ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మమత. మన రాష్ట్రంలో పండించేటువంటి దుంపజాతి పంటల్లో చామ కూడా ప్రధానమైనది. మన దేశంలో చూసుకున్నట్లయితే ఈ చామను అన్ని ప్రాంతాలలో కూడా ప్రధానమైనటువంటి దుంప పంటగా సాగు చేస్తూ ఉన్నారు. సాగుకు అన్ని రకాలైనటువంటి నేలలు అనుకూలము. ముఖ్యంగా నీటి సదుపాయం ఉండి మురుగునీరు పోయేటువంటి సదుపాయం ఉన్నటువంటి నేలలన్నింటిలో కూడా మనం చామను సమర్థవంతంగా సాగు చేసుకోవచ్చు. అలాగే కొంచెము ఎక్కువ వర్షపాతం ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా మనం చామను సమర్థవంతంగా సాగు చేసుకోవచ్చు. ఇకపోతే రకాలు చూసుకున్నట్లయితే మనకి చామలో ప్రధానంగా భావపురి, అలాగే సతముఖి, ఇంకా మనకి గోదావరి చామ అనేటువంటి రకాలు ప్రాముఖ్యత పొందినవి. అయితే ఈ భావపురి రకం చూసుకున్నట్లయితే మనం కాలపరిమితి 8 నెలలుగా ఉండి మనకి దుంపలు కొంచెం కోలగా ఉండి ఎకరానికి చూసుకున్నట్లయితే మనకి 10 నుంచి 12 టన్నుల వరకు కూడా దిగుబడిని ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే ఈ గోదావరి చామ అనేటువంటి రకము 5 నుంచి 5.5 నెలల కాల పరిమితి ఉంది, అంటే స్వల్పకాలిక రకము. ఈ రకము మనకి ఎకరానికి చూసుకున్నట్లయితే 9 నుంచి 11 టన్నుల వరకు కూడా మనకి దిగుబడిని ఇస్తుంది. అంతేకాకుండా మనము ఈ రకాన్ని అన్ని ప్రాంతాల్లోనూ కూడా అన్ని కాలాల్లోనూ కూడా ముఖ్యంగా ఎక్కడైతే నీటి వస్తువు ఉందో అటువంటి ప్రాంతాల్లో సాగు చేసుకోవచ్చు. మనకి ముఖ్యంగా విత్తనం మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి 300 నుంచి 400 కిలోల వరకు కూడా విత్తనం అవసరం ఉంటుంది. అయితే మనం తల్లిదుంపల్ని అలాగే పిల్లదుంపల్ని కూడా మనం విత్తనంగా వాడుకోవచ్చు. అయితే విత్తనాన్ని మనం నాటుకునే ముందు విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. దీని కొరకు కాపరాక్సిక్లోరైడ్ 5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపినటువంటి మందు ద్రావణంలో 15 నిమిషాల సేపు ముంచి తర్వాత ఆరనిచ్చి మనం విత్తనాన్ని నాటుకోవాలి. దీనివల్ల ఏంటంటే పంట తొలి దశలలో మనకి ఏ విధమైనటువంటి తెగుళ్ళు రాకుండా పంటను కాపాడటానికి అవకాశం ఉంది. ఇక పిల్లదుంపలను నాటుకున్నట్లయితే మనము నేరుగా ఒక దుంపను నాటుకుంటే సరిపోతుంది. అలా కాకుండా తల్లిదుంపను కనుక విత్తనంగా వాడుకోవాలనుకుంటే కనుక ఎక్కడైతే కణుపు భాగం ఉందో ఆ భాగం ఉండేటట్టుగా తల్లిదుంపలను ముక్కలుగా కోసుకుని కూడా మనము విత్తనంగా వాడుకోవచ్చు. ఇక నాటే దూరాన్ని కనుక చూసుకున్నట్లయితే మనము ఏదైతే ఈ దీర్ఘకాలిక రకం అనుకున్నామో దానికి చూసిన 45 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లుగా, అంటే మొక్కకి కానీ అలాగే వరుసకి మధ్యలో 45 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లుగా నాటుకోవాలి. అలా కాకుండా మనకి స్వల్పకాలిక రకం అంటే మనకి వరుసకి 45 సెంటీమీటర్లు, మొక్కకి మధ్య 30 సెంటీమీటర్లు దూరం ఉండేటట్టుగా దుంపల్ని 2 నుంచి 2.5 అంగుళాల లోతులో నాటుకుని మనం మట్టి కప్పి తేలికపాటి తడి ఇవ్వాలన్నమాట. మొదటిసారి తడి ఇచ్చినప్పుడు బ్యూటాక్లోర్ అనే మందు 2 లీటర్లు, లేకపోతే పెండిమిథాల్ అనే మందు 1.3 లీటర్లు ఒక ఎకరానికి చొప్పున ఇసుకలో కలిపి మనము చల్లుకున్నట్లయితే పంట తొలి దశల్లో కలుపుని సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంది. తర్వాత కూలీలతో మనము పల్చగా మొలిచినటువంటి కలుపుని ఎప్పటికప్పుడు 2-3 సార్లు తీయించినట్లయితే కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక మనకి ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ చామకి మనము ఆఖరి దుక్కిలో
బావుగా చిక్కినటువంటి పశువుల ఎరువు 10 టన్నులతో పాటుగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను 150 కిలోలు ఒక ఎకరానికి చొప్పున కలపవలసి ఉంటుంది. దాంతో పాటుగా నత్రజని ఎరువుని యూరియా రూపంలో అంటే ఒక ఎకరానికి 105 కిలోల యూరియాను, అలాగే పొటాష్ ఎరువును మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఒక ఎకరానికి 55 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను 3 సమభాగాలుగా చేసుకుని 30 రోజులకి, 60 రోజులకి, అలాగే 90 రోజులకి మొక్క చుట్టూ 2 వైపులా కన్నాలు చేసి వేసి మట్టి కప్పి తేలికపాటి తవిడి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే నీటి యాజమాన్యం కూడా చూసుకున్నట్లయితే మనము ఎప్పటికప్పుడు నేల స్వభావము అలాగే వాతావరణ పరిస్థితులను బట్టి తప్పనిసరిగా ఎటువంటి బెట్ట లేకుండా మనము తడులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా డ్రిప్ పద్ధతి ద్వారా కూడా మనం నీటి తడులు ఇచ్చినట్లయితే చాలా వరకు కూడా నీరు వినియోగ సామర్థ్యం బాగా ఉపయోగించుకోగలుగుతాము. అలాగే ఎరువులను కూడా మనము డ్రిప్ పద్ధతి ద్వారా ఇచ్చినట్లయితే ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా బాగా పెరిగి, అంతేకాకుండా కలుపు సమస్య కూడా బాగా తగ్గి మనకి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. అలాగే ఈ చామను అరటిలో కానీ, కొబ్బరిలో, మామిడిలో, జీడి మామిడిలో కూడా మనము అంతర పంటగా వేసుకున్నట్లయితే మనకి మధ్యలో ఉండేటువంటి ఫలాన్ని మనము సమర్థవంతంగా వినియోగించుకోవటమే కాకుండా అదనపు ఆదాయాన్ని కూడా పొందటానికి అవకాశం ఉంది. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. వంగలో చిట్టాకు తెగులు ఎక్కువగా వస్తోంది. దీని నివారణ గురించి తెలియచేయండి అంటూ అడుగుతున్నారు ఏలూరు జిల్లా టీ నర్సాపురం నుంచి పుల్లారావు. ప్రస్తుతం ఏంటంటే వంగ అనేది 2 దశల్లో మనం గమనిస్తూ ఉన్నాం. వంగలో ప్రధానమైన సమస్య ఏంటంటే వెర్రితెగులు అంటాం దాన్ని లిటిల్ లీఫ్ ఆఫ్ బ్రింజాల్ అంటారు అనమాట. ఇదేంటే ఆకులన్నీ సన్నంగా మారిపోయి పాలిపోయి ఆకుపచ్చని రంగు కలిగి ఉంటాయి అనమాట. తర్వాత ఏంటంటే మొక్కలు గుబురుగా అయిపోయి చీపురు కట్టలాగా అయిపోవడం, అలా చనిపోవడం కూడా జరుగుతుంటుంది. ఇది వైరస్ తెగులు. అంటే ముఖ్యంగా ఏంటంటే ఇది మైకోప్లాస్మా వైరస్ అంటారు ఈ వైరస్ తెగులు. దీన్ని ఏంటంటే లీఫ్ హాపర్ అంటే దోమ, పచ్చదోమ, ఈ దోమల ద్వారా వ్యాపిస్తుంది. లీఫ్ హాపర్ ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి ఈ పచ్చదోమలను నివారించాలి. అందులో మిథైల్ డైమెటాన్ అనేది ఒక మందునైతే 2 మిల్లీలీటర్లు లేదా డైమెథియేట్ అయితే 2 మిల్లీలీటర్లు కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు అసలు ఎసిఫేట్ అయితే 1.5 గ్రాముల లీటర్ రేటు చెప్పున లేదా థయామెథాక్సామ్ మనం పిచికారీ చేసుకున్నట్టే సరిపోతుంది. వెర్రి తెగులు ఎక్కడైతే ఆశించి ఉందో ఆ మొక్కలను పీకేసి దూరంగా నాశనం చేయాలి, గోతులో పెట్టి నాశనం చేయాలి. ఆ తర్వాత ఏంటంటే నారుమడి దశలో నాటడానికి వారం రోజుల ముందుగానే కార్బోఫ్యూరాన్ గుళికల్ని ఒక 250 గ్రాములు 100 చదరపు మీటర్ల నారుమడికి కానీ వేసుకున్నట్టయితే సరిపోతుంది. ఆ తర్వాత కూడా 2 వారాల తర్వాత రెండో దఫగా ఎకరానికి 8 కిలోలు చెప్పున్న ఈ కార్బోఫ్యూరాన్ గుళికల్ని మనం వేసుకున్నట్టయితే పచ్చదోమ కానీ ఈ దోమ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. తద్వారా ఈ వైరస్ వ్యాపించకుండా ఉంటుంది. నాటే ముందే అంటే ఒకవేళ ఇప్పుడు నాటుతున్న రైతులు ఎవరైనా ఉన్నా కానీ నాటుకున్నప్పుడే ఈ వేలుని 1000 ppm దీంట్లో టెట్రాసైక్లిన్ ద్రావణంలో కానీ ముంచుగా నాటుకున్నట్టయితే సరిపోతుంది. జిబ్బరిలిక్ ఆమ్లాన్ని 50 మిల్లీగ్రాములు 1 లీటర్ చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ వెర్రి తెగుల్ని సమర్థంతో నివారించడానికి అవుద్ది. కల్పతరువుగా పేరొందిన కొబ్బరి తోటలు కోస్తా జిల్లాల్లో ఎక్కువగా సాగులో ఉన్నాయి. సుమారు 1,00,000 హెక్టార్లకు పైగా సాగు విస్తీర్ణం ఉన్న కొబ్బరి సాగులో దిగుబడులు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి. ముఖ్యంగా రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య చీడపీడలు. ఎందుకంటే ఎత్తుకు పెరిగిపోయే ఈ చెట్లలో పురుగు ఉనికిని, ఉధృతిని గమనించటం కష్టతరం. పురుగో తెగులో ఉందని గుర్తించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. ముఖ్యంగా ఈ తోటల్లో జూన్ నుంచి సెప్టెంబర్ మాసాల మధ్య మొవ్వును తినివేసే కొమ్ము పురుగు ఉధృతి ఎక్కువగా కనబడుతుంది. కొమ్ము పురుగు నష్టం నివారణకు ఎలాంటి సమగ్ర చర్యలు చేపట్టాలో ఇప్పుడు చూద్దాం.
ఇటీవలి కాలంలో కొబ్బరికి చీడపీడల బెడద ఎక్కువగా ఉంది. వీటిలో కొమ్ము పురుగు నష్టం తీవ్రంగా ఉంటుంది. కొమ్ము పురుగు, తల్లి పురుగులు సంవత్సరం పొడవునా తోటల్లో ఉంటూ చెట్లకు నష్టం కలిగిస్తుంటాయి. ఈ పురుగు దృఢమైన నల్లటి రెక్కలు కలిగిన పెంకు పురుగులు. తలపై ఖడ్గ మృగముకున్నట్లు కొమ్ము ఉండటం వల్ల దీనిని కొమ్ము పురుగు అని, రైనోసిరస్ బీటిల్ అని అంటారు. కొమ్ము పురుగు చెట్లను నష్టపరిచే విధానాన్ని గమనిస్తే ఇవి లేత ఆకులను మొవ్వులో ఉండగానే కత్తిరిస్తాయి. దీనివల్ల ఆకులు విప్పారిన తర్వాత వి ఆకారంలో కనబడతాయి. చెట్టు మొవ్వులో పురుగులు చేసిన రంధ్రం, అవి వదిలిన పిప్పిని గమనించవచ్చు. చిన్న మొక్కలను ఆశిస్తే మొవ్వు దెబ్బతిని మొక్క చనిపోయే ప్రమాదం ఉంది. ఈ పురుగు ప్రత్యక్ష నష్టమే కాక పరోక్షంగా మొవ్వు కుళ్ళు తెగులును ఒక మొక్క నుంచి మరొక మొక్కకు వ్యాప్తి చేస్తుంది. అంతేకాక కొమ్ము పురుగు నష్టపరిచిన భాగం నుంచి వచ్చే పులిసిన వాసనకు కాండం తొలుచు ఎర్రముక్కు పురుగు ఆశించి నష్టం కలిగిస్తుంది. తోటల్లో కుళ్ళిపోయిన సేంద్రియ పదార్థంలో కాని లేదా చనిపోయిన కొబ్బరి చెట్ల మొదళ్లలో కాని తల్లి పురుగు గ్రుడ్లను పెడుతుంది. 7 నుంచి 20 రోజులలో గ్రుడ్ల నుంచి బయటకు వచ్చిన లద్దె పురుగులు తెల్లగా ఉండి దృఢంగా ఉంటాయి. ఇవి సేంద్రియ పదార్థాలను తింటూ 75 నుంచి 190 రోజుల వరకు నిద్రావస్థలో ఉంటాయి. వీటి జీవితకాలం 200 రోజులకు పైగా ఉండి సంవత్సరం పొడవునా తోటల్లో వీటి నష్టం కనబడుతూ ఉంటుంది. కొమ్ము పురుగు యాజమాన్యంలో భాగంగా తోటల్లో చనిపోయిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగించాలి. తోటల్లో పశువుల పేడను నిల్వ ఉంచకూడదు. ఒకవేళ తోట చుట్టుపక్కల ఎరువు కుప్పలు ఉన్నట్లయితే ప్రతి 3 నెలలకొకసారి తిరగతోడి 1 చదరపు మీటర్కు 5 గ్రాముల మెటారైజియం అనే శిలీంధ్రాన్ని లీటర్ నీటికి కలిపి మొత్తం తడిచేలా పిచికారీ చేయాలి. బ్యాక్టెరియోవైరస్ తెగులు సోకిన కొమ్ము పురుగులను హెక్టారుకు 10 నుంచి 15 చొప్పున ప్రతి 3 నెలలకు తోటలలో విడుదల చెయ్యాలి. వీటివల్ల ఇతర పురుగులకు వైరస్ సోకి అవి చనిపోతాయి. ప్రతి 3 నెలలకు కొబ్బరి చెట్ల మొవ్వులలో, ఆకు వలయాలలో వేపపిండి లేదా వేపగింజల పొడి 100 గ్రాములు, 150 గ్రాముల ఇసుకకు కలిపి చల్లుకోవాలి. 3 ఘనపు మీటర్ల ఎరువు కుప్పకు 1 లీటర్ ద్రావణం చొప్పున 5 గ్రాముల మెటారైజియం అనే శిలీంధ్రాన్ని లీటర్ నీటికి కలిపి చల్లుకోవాలి. దీనివల్ల మెటారైజియం బూజు అభివృద్ధి అవుతుంది. మగ పురుగుల్ని ఆకర్షించటానికి రైనోల్యూర్ ఎరలను 2.5 ఎకరాలకు 1 బకెట్ చొప్పున ఏర్పాటు చేసుకుని పురుగుపై నిఘా ఉంచాలి. పురుగులు ఎక్కువగా ఉంటే బకెట్ల సంఖ్యను పెంచటం ద్వారా వీటిని అదుపులో ఉంచవచ్చు. చిన్న వయస్సు మొక్కలకు కొమ్ము పురుగు బెడద ఎక్కువగా ఉన్నప్పుడు 5 నుంచి 10 గ్రాముల క్లోరాన్ ట్రినిలిప్రోల్ 4G గుళికలను సన్నని పాలిథీన్ కవర్లలో ఉంచి ఆ ప్యాకెట్కు చిన్న చిన్న రంధ్రాలు చేసి ఒక్కో చెట్టుకు 4 చొప్పున చెట్టు మొవ్వు భాగాల్లో ఉంచాలి. ఇలా అన్ని యాజమాన్య పద్ధతులను సకాలంలో పాటించటం వల్ల కొబ్బరిలో కొమ్ము పురుగును అదుపులో ఉంచవచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.